ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన శిలువ ధ్యానముల సమయాన్ని ప్రారంభించుకుందాం. ప్రియులరా, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా యేసయ్య, మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాను. ఆయన దేవా, మరి తండ్రి, వేకుజామున మీ సన్నిధిలో చేరి మీ వైపు చూడడానికి, మీ శిలువ వైపు చూడడానికి మాకు అనుగ్రహిస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి సమయం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. దేవా, శిలువలో ప్రభువా మీరు చేసినటువంటి ఆ ప్రాణ త్యాగాన్ని బట్టి మాకు రక్షణ అనుగ్రహించారు, మీకు స్తోత్రాలు. మాకు పాప క్షమాపణ అనుగ్రహించారు, మీకు స్తోత్రాలు. అలాగూ మాకు విడుదల అనుగ్రహించారు, మీకు స్తోత్రాలు. దేవా, మీ శిలువ మరణం ద్వారా ప్రభువా ఇంకా అనేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి దేవా ఆశీర్వాదముల్లో దేవా మీరు మాకు అనుగ్రహించారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అట్టి శ్రేష్టమైనటువంటి మీ శిలువ త్యాగాన్ని ఈ వేకువజామున మేము జ్ఞాపకం చేసుకోవడానికి మాకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ మంచి సమయం కొరకు, ఈ మంచి వాతావరణం కొరకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన ఇదిగో ప్రభా, మరి తండ్రి, మేము పాడుకునే పాటను మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మరి తండ్రి, మా స్థుతుల మీద మీరు ఆశీర్వాదం మనం ప్రార్థన చేస్తున్నాం, మీకు స్తోత్రాలు. అలాగూ మరి తండ్రి ప్రభా, 91వ కీర్తన విశ్వాసంతో, నిరీక్షణతో, పట్టుదలతో మేము చదువుతుండగా మీ వాక్కులు, వాగ్దానాలు మా పక్షంగా, మా కుటుంబీకుల పక్షంగా, దేవా మా యొక్క బంధుమిత్రుల పక్షంగా, శ్రేయోభిలాషుల పక్షంగా, సంఘ పక్షంగా మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, కృప చూపించండి, సహాయం చేయండి. మరి ప్రభువా, మీ వాక్యం వినే సమయం అంతటిని కూడా మాకెంతో మేలుకరంగా, దీవెనకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీ పక్షంగా నిలబడిపోయేటువంటి మా దైవజనుల్ని మరొకసారి మీ ఆత్మశక్తి బలంతో నింపి దేవా, మరి తండ్రి, మీ వాక్యం ద్వారా, మా దైవజనుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు ఏంటున్నందుకు మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాను. ఆయన దేవా, కృప చూపించండి, సహాయం చేయండి. చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మరి తండ్రి, యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీ వీళ్ళందరినీ బట్టి మీకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా, మీ సన్నిధి, మీ ప్రసన్నత ప్రతి ఇంట్లో మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి వ్యక్తికి దేవా మీ సన్నిధి తోడుగుంచమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు. ఆయన సమస్త విషయాల్లో సహాయం చేయమని, ముందున సమయం అంతటినీ మా కొరకు దీవించమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. సమయంలో ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. పిల్లరా, 633వ పాట, బాసిల్లేను సిలువలో పాపక్షమ అనే పాట పాడుకుందాం. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసే. కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి. కలుషహరా కరుణించితివి, కలుషహరా కరుణించితివి. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా. దోషము చేసినది నేనే కదా, మోసముతో బ్రతికిన నేనే కదా. దోషము చేసినది నేనే కదా, మోసముతో బ్రతికిన నేనే కదా. మోసితివానా శాపభారం, మోసితివానా శాపభారం. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా.
ఎందులకు నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి ఎందులకు నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి అందులకే భయముంది తిని అందులకే భయముంది తిని వాసిల్లెను సిలువలు పాప క్షమం యేసు ప్రభు నీ దివ్య క్షమ వాసిల్లెను సిలువలు పాప క్షమం నమ్మిన వారిని కాదనవనియో నెమ్మది నొసగిడి నా ప్రభుడవని నమ్మిన వారిని కాదనవనియో నెమ్మది నొసగిడి నా ప్రభుడవని నమ్మితిని పాదంబులను నమ్మితిని పాదంబులను వాసిల్లెను సిలువలు పాప క్షమం యేసు ప్రభు నీ దివ్య క్షమ వాసిల్లెను సిలువలు పాప క్షమా. ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నం ముందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరచదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసి దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. ఈ సమయంలో మన దేవుని వాక్యం విందాం ప్రియులరా. దైవజనులు ప్రభుదాసంకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభు వారి శుభప్రదమైన నామములో మీకు వందనము తెలియపరుస్తూ వరకు లైవ్ చాట్లో ముగించున్నారు. వీరందరిని బట్టి దేవునికి ఎంతో స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. దేవుని వాక్య భాగంలోనికి వెళదాం. తర్వాత సమయంలో వీక్షించేటటువంటి వారిని కూడాను దేవుడు నిండుగా దీవించాలి అని కోరుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 18వ వచనం నుండి
ఉదయమందు పట్టణమునకు మరల వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దాన్ని చూచి ఇక మీదట ఎన్నటికిని నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయింది. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకోండి. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండా ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దాన్ని చేయటం మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదువుగాక అని చెప్పిన ఎడల అలాగే జరుగునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని అన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం శపించబడినటువంటి అంజూరపు చెట్టును గురించి మనము జ్ఞాపకం చేసుకోబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభు యెరూషలేములో జయోత్సవంతో ప్రవేశించిన పిమ్మట ఆయన దేవాలయాన్ని శుద్ధి చేసినటువంటి వృత్తాంతం మనం సువార్తల్లో గమనిస్తాం. యేసు ప్రభువారు తాను బేతనీ నుండి బయలుదేరి తాను వెళుతూ ఉన్నారు, యెరూషలేముకు వెళుతూ ఉన్నారు, పట్టణానికి వెళుతూ ఉన్నారు. మత్తయి సువార్త 21:18. ఉదయమందు పట్టణమునకు మరల వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. యేసుక్రీస్తు వారు పరిపూర్ణ మానవుడిగా ఆయన ఉన్నాడు కనుక ఆయనకు ఆకలి, దప్పిక ఉన్నది, అలసట, నిద్రపోవటం ఉన్నది. అదే సమయంలో ఆయన పరిపూర్ణుడైనటువంటి దేవుడు, దైవ మానవుడు. శరీర రీతిగా ఆయన ఆకలిగా ఉన్నది వాస్తవమే, కానీ దీనికంటే మనము గ్రహించవలసినటువంటి విషయం, దేవుడు ఆయన ఆకలి తీర్చేటటువంటి వారి కొరకు, ఆయన చిత్తం నెరవేర్చేటటువంటి వారి కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు వెతుకుతూ ఉన్నాడు. ఉదాహరణకు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఒక ప్రశ్న, పరలోకము తెరవబడింది లేక ఒక గొప్ప దర్శనం, అత్యున్నతమైన సింహాసనము అంటే రాజు భూమి మీద వేసుకునే సింహాసనము కంటే ఎత్తైనటువంటి సింహాసనం, ఎత్తైనటువంటి స్థలములో యెషయాకు కనబడుతూ ఉన్నది. దూతలు స్తుతిస్తూ ఉన్నారు. అది దివ్యమైనటువంటి దర్శనం. అక్కడ వినబడినటువంటి స్వరం ఏంటంటే 8వ వచనం, యెషయా 6:8. నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. దేవుడు ఆయన చిత్తం జరిగించేటటువంటి వారి కొరకు కనిపెడుతూ ఉన్నాడు. ఎవరు ముందుకు వస్తారా, ఎవరు నాకు విధేయులు అవుతారా, నేను చెప్పిన మాట చేస్తారా, నా అంతరంగంలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని నెరవేరుస్తారా అని కనిపెడుతూ ఉన్నాడు. భూలోకంలో, భూమి మీద తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు అంటే, వారు వృద్ధాప్యం వచ్చేసరికి బిడ్డలు వారిని గౌరవించాలని, చూడాలని, అన్ని విషయాల్లో తల్లిదండ్రులు వారు బాల్యకాలము నుండి బిడ్డలను పెంచి పెద్ద చేసినందుకు తల్లిదండ్రులు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, వారిని చక్కగా చూసుకోవాలి, ప్రేమగా చూసుకోవాలి, వారి ఆరోగ్య విషయాల్లో చూసుకోవాలి, అలాగే ప్రేమగా పలకరించాలి అని తల్లిదండ్రులు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇది సహజమే, ఇది న్యాయమే. అయితే అందరి తల్లిదండ్రుల యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ కావటం లేదు ఈ దినాల్లో. జెట్ ఏజ్లో మనం ఉంటూ ఉన్నాం. చాలా స్పీడ్గా మనుషులు ముందుకు సాగేటటువంటి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. కుటుంబ విలువలు కొన్ని మార్లు ప్రక్కన పెట్టివేసి వారి యొక్క కెరియర్ దాన్ని మాత్రమే ధ్యేయంగా పెట్టుకుని యంగర్ జనరేషన్ ముందుకు సాగేటటువంటి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం.
ఆధ్యాత్మిక విషయాల్లో సహా దేవుని విషయాల్లో దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తాడు. దేవుని అంతరంగంలో ఒక ఆలోచన ఉంటుంది, దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది, ఒక నీడ్ ఒక స్థలంలో ఉంటుంది. అది ఏ వ్యక్తి చేస్తాడు, ఏ వ్యక్తి ముందుకు వస్తాడు అని దేవుడు కనిపెడతాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆకలి కొన్నాడు. 19వ వచనంలో మత్తయి సువార్త 21:19, అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా. అది త్రోవ ప్రక్కన ఉన్నటువంటి చెట్టు, విస్తారంగా ఆకులు కనబడుతూ ఉన్నాయి, ఆకర్షిస్తూ ఉన్నటువంటి చెట్టు. ఆకులు కనబడుతూ ఉన్నవి అంటే ఖచ్చితంగా పండు ఉండాలి, కాబట్టే ప్రభు వచ్చారు. దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఇది ఈ చెట్టు యొక్క స్థితి. చాలామంది ఈ చెట్టును చూచి మోసపోయారు. ఆ చెట్టులో ఆకులు చూచి ఖచ్చితంగా ఫలాలు ఉంటాయని రావటం, వెదికి 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 ఒక్క పండైనా లేక వారు నిరాశ చెందటం అనేది జరుగుతూ వస్తూ ఉంది. అందుకే ప్రభువారు అన్నాడు, దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువు అని చెప్పాను. కాపు కాయకుందువు. ఇదే భాగం మార్కు సువార్త 11వ అధ్యాయంలో మార్కు రాస్తూ తాను చెప్పినటువంటి మాట. మార్కు సువార్త 11వ అధ్యాయం 20వ వచనంలో, ప్రొద్దున వారు మార్గమున పోవచ్చుండగా అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయిందని ఆయనతో చెప్పారు. శపించారు ప్రభువారు. మామూలుగా లోకస్తులైతే ఇదేంటండి, దేవుడు చెట్టును శపించడం ఇది న్యాయమా అని ఒక సందేహం రావచ్చు. ఈ చెట్టు మోసపరుస్తూ ఉన్నది ప్రజలను. ఏమని? విస్తారంగా ఆకులున్నాయి, ఖచ్చితంగా పండ్లు ఉండుంటాయి అని రావటం, వెదకటం, నిరాశ చెందటం, వెళ్ళిపోవటం. మీకా గ్రంథంలో మీకా ప్రవక్త తన కాలంలో దేవుని ప్రజల యొక్క పరిస్థితిని గూర్చి వ్రాస్తూ, మీకా గ్రంథం 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు, వేసవి కాలపు పండ్లను ఏరుకొనిన తరువాతను, ద్రాక్ష పండ్ల పరిగ ఏరుకొన్న తరువాతను ఎలా ఉండునో నా స్థితి అలాగే ఉన్నది. ద్రాక్ష పండ్ల గెల ఒకటి లేకపోయేను, నా ప్రాణమునకి ఇష్టమైన ఒక క్రొత్త అంజూరపు పండైనను లేకపోయేను, భక్తుడు దేశములో లేకపోయేను, జనులలో యథార్థపరుడు ఒకడును లేడు. చాలా మార్లు మనిషి అంటే మ్యాన్, ఏ దేశమైనా కానివ్వండి, ఏ రంగైనా కానివ్వండి, ఎక్కడైనా మనిషి అంటే మనిషేనండి. ఆదాములో ఉన్నటువంటి అవిధేయత, పాప స్వభావము స్థితి మనిషిలో కనబడుతూ ఉంటుంది. లోపల నిజమైన భక్తి లేకపోయినా, యథార్థత లేకపోయినా, పైకి భక్తి కలిగినటువంటి వారి వలె మనుషులు కనబడతారు, నటిస్తారు. గుర్తుంచుకోండి. ఈ ఆకులు వేషధారణను సూచిస్తాయి. మరి పండ్లు ఇవి ఆహారంగా ఉపయోగిస్తారు. అంజూరపు పండ్లు మరి ఈ మిడిల్ ఈస్ట్లో దొరికేటటువంటి నట్స్, ఇవన్నీ బలవర్ధకమైనటువంటి ఆహారాలు. మనము చెట్టును గూర్చి, పండ్లను గూర్చి మాట్లాడుకుంటూ ఉన్నాం. దేవుడు తాను ప్రేమించిన జనాంగాన్ని గూర్చి ఆయన మాట్లాడుతూ యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో దేవుడు ఒక ఆర్గ్యుమెంట్,
తీసుకుని వచ్చాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో, ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియచెప్పేదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. ఎందుకు చెప్పవలసి వస్తుంది? ఎందుకు అంటే, ఆయన ఒక ద్రాక్ష తోటను, 2వ వచనం 5:2, బాగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండు ఫలించవలనని ఎదురు చూచుండను గాని అది కారు ద్రాక్షలు కాస్తెను. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్ము వేడుకొనుచు ఉన్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? దేవుడు మంచి ద్రాక్షల కొరకు, మంచి ఫలముల కొరకు, మంచి కార్యముల కొరకు దేవుడు కనిపెట్టాడు. అయితే రిజల్ట్, అవుట్పుట్ కారు ద్రాక్షలు. దేవుడు ఈ జనాంగ విషయంలో ఎంత డిసప్పాయింట్ అయ్యాడు. 7వ వచనంలో క్రింది భాగం లేక 7వ వచనం, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుష్యులు ఆయనకు ఇష్టమైన వనము. ఆయన న్యాయము కావాలని చూడగా బలాత్కారం కనబడును, నీతి కావాలని చూడగా రోదన వినబడు. దేవుడు ఎంత డిసప్పాయింట్ అయ్యాడు ఈ జనాంగాన్ని గూర్చి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ చెట్టును శపించడం, అది కొన్ని గంటల్లోనే వేళ్ల మొదలుకొని ఎండిపోయింది అని మార్కు దాని గురించి చాలా క్లియర్గా నోట్ చేశారు, జ్ఞాపకం చేశాడు. సాధారణంగా చెట్టు ఎండిపోవటానికి కొన్ని దినాలు, మాసాలు పడుతుంది కదా, కొన్ని రోజులు, వారాలు. 24 hours లోపే అది వేళ్ళు మొదలుకొని ఎండిపోయింది. ఆ మార్పు ఇక మోసగించలేదు. ఆ చెట్టు ఇక మోసగించలేదు. ఆకులతో ఆకర్షించి పండ్లేమి లేకుండా దారిని పోయేటటువంటి వారందరూ, ఆకలితో ఉన్నటువంటి వారందరూ అంజూరపు పండ్లు వెదికి వారు డిసప్పాయింట్ అయిపోయి వారు మరలా ఆ మార్గాన కొనసాగుతూ వచ్చారు. ఇది జరిగినటువంటి పరిస్థితి అని మనకు అర్థమవుతుంది. దేవుడు ఈ అంజూరపు చెట్టును శపించినటువంటి భాగం మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుడు మనిషి నుండి ఏం కోరుతూ ఉన్నాడు? మనం ఫలించాలి అని కోరుతూ ఉన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను ఉద్దేశించి చెప్పినటువంటి మాటలు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. కనుక మనం ఫలించుట, ఇది దేవుని యొక్క ప్రణాళిక. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితి. మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును, ఇది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు మనల్ని ప్రేమించింది, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది, దేవుడు మనల్ని వెదికింది, దేవుడు మనల్ని దర్శించి రక్షించింది, దేవుడు మనల్ని దీవిస్తూ, కాపాడుతూ, బలపరుస్తూ, మనల్ని నడిపిస్తూ ఉన్నది దేవునికి ఇష్టలుగా జీవించటం. దానివల్ల ఎవరికి లాభం? మనకే లాభం.
దేవుడు ఒక క్రమాన్ని నియమించాడు. సృష్టిలో క్రమం ఉన్నది, నక్షత్రాల గమనములో ఒక క్రమం ఉన్నది. అలాగే దేవుడు ఈ అనంతమైనటువంటి విశ్వంలో ఆయన ఉంచినటువంటి ఆబ్జెక్ట్స్ ఉన్నవే. నక్షత్రాలను గురించి కోట్ల కోట్ల నక్షత్రాలు అని శాస్త్రజ్ఞులు చెప్తూ ఉంటారు. వాటన్నిటికీ దేవుడు నిర్దేశించినటువంటి రీతిగా అవి యూనివర్స్లో ఉంటూ ఉన్నాయి. కానీ మానవుడు, దేవుని చేత బహుగా ప్రేమింపబడినటువంటి మనిషి, తన జీవిత విధానం, తన గమనం దేవునికి ఇష్టంగా లేదు. ఇది మనతో ఉన్నటువంటి సమస్య. ఏ మనుష్యుని, మంటి నరుని దేవుడు ప్రేమించి వానికి సృష్టి అంతటిపైన అధికారం ఇచ్చాడో, మరి మనిషి తాను పాపమునకు బానిసై దేవుని చిత్తం నుండి తొలగిపోయి దేవుని సంతోషపరచలేకపోతూ ఉన్నాడు, ఆయనకి ఇష్టడుగా ఉండలేకపోతూ ఉన్నాడు. ఇది మానవునితో ఉన్నటువంటి సమస్య. దేవుడు పేరు పెట్టి పిలిచినటువంటి, ఏర్పరచుకున్నటువంటి జనాంగముతో వచ్చినటువంటి సమస్య కూడా ఇదే. యూదా జనాంగం ఆయనకి ఇష్టమైనటువంటి వనం, అయితే వారు ఆయన చిత్తాన్ని చేయలేదు. అది విచారకరం కాదా? యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఫలించటాన్ని గుర్చినటువంటి కొన్ని విషయాలు. 15వ అధ్యాయం 8వ వచనం, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదు. ఒక వ్యక్తి దేవునికి ఎంత ఇష్టడుగా జీవిస్తూ ఉన్నాడు, దేవుని చిత్తాన్ని ఎంత చేస్తూ మంచి డిజైపుల్గా ఉన్నాడు అని మనం గ్రహించాలి అంటే, ఆ వ్యక్తి జీవితంలో అతన్ని పరిశీలించినప్పుడు, అతని క్రియలను పరిశీలించినప్పుడు అతడు ఫలించేటటువంటి వాడుగా ఉన్నాడా? మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. మన జీవితాల ద్వారా మనకు ఘనత లేక దేవునికి ఘనత, మహిమ వస్తూ ఉందా? మనిషి మెప్పు కోరతాడు, ఘనత కోరతాడు. కొన్ని మార్లు దేవుడు వ్యక్తిని ఘనపరచడం అనేది ఉన్నది. ఎందుకంటే గాడిద పిల్ల మీద యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కినప్పుడు ఆ గాడిద యెరూషలేము వీధుల్లో నడుస్తూ ఉండగా గాడిద పిల్ల మట్లు దారి పొడుగున పరిచేరు వ్యక్తికి కొంత మటుకు దేవుడు ఘనత ఇస్తాడు. అది కూడా దేవుడు ఇచ్చేది అంత మటుకే. కానీ మహిమ దేవునిది. ఘనపరచబడవలసినటువంటి వాడు ఆయన. మనము దేవునికి ఇష్టముగా జీవించాలి. అలా జీవించినప్పుడు 5వ వచనం, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ ఇచ్చేయలేరు. సో అబండెంట్ ఫ్రూట్ఫుల్నెస్, సమృద్ధి అయినటువంటి మరి ఫలం దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆయన చెప్పింది మనము చేస్తే, యేసుక్రీస్తు ప్రభునందు మనం ఉంటే. దేవుడు ఆది దంపతులను చేసినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో చూస్తాం, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబర్చుకోండి దేవుడు సెలవిచ్చాడు. ఫ్రూట్ఫుల్నెస్, మల్టిప్లికేషన్ 2 పదాలు ఉన్నాయి. మల్టిప్లికేషన్ మనిషికి అర్థమైనంతగా ఫ్రూట్ఫుల్నెస్ అర్థం కాలేదు. సంఖ్యలో విస్తరించడం మనిషికి బాగా అర్థమైంది, కానీ ఫలించుట అర్థం కాలేదు. ఫలించుట అంతరంగ సంబంధమైనటువంటి లక్షణం. దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు వెదుగుతూ ఉన్నాడు. వీరు ఎంతగా నాకు ఇష్టలుగా జీవిస్తూ ఉన్నారు, ఆయన చిత్తాన్ని చేస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో మనము పర్యావరణాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే భవిష్యత్తులో ఈ గ్లోబ్కి ఏం సంభవిస్తుంది, భూగోళానికి ఏం సంభవిస్తుంది, కొన్ని సంవత్సరాల తర్వాత మనిషి మనుగడ భూగోళం మీద సాగించాలంటే మనం ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటని ప్రపంచ దేశాలు ఆయా సమావేశాల్లో అదొక అంశం ఎజెండాలో పెట్టుకుని దాని గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. మనకు తెలుసు. మరి మనిషి
తాను క్షేమం కలిగి ఉండి ఇతరులు కూడా క్షేమం కలిగి ఉండటానికి ఎలాగూ నడుచుకోవాలి అనేటటువంటి దానికి కొన్ని రూల్స్ ఉంటూ ఉన్నాయి. మరి దేవుని కొరకు జీవించడానికి, ఆత్మ సంబంధంగా మనం ఫలించడానికి దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి నియమాలు, పద్ధతులు, కట్టడలు దేవుని ప్రేమించినటువంటి వారంగా మనం నడుచుకుంటే అప్పుడు దేవునికి ఎంత సంతోషం కలుగుతుంది. బాహ్య సంబంధమైనటువంటి ఆకులు భక్తి మాత్రం కాదు, కానీ ఫలాలు కావాలి. దేవుడు అది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. మనిషి జీవితంలో, మనిషి అంతరంగంలో తిరుగుబాటుతనం ఉంటుంది, మూర్ఖత్వం ఉంటుంది, మాట వినని, మెడను వంచని తనం ఉంటుంది. తన స్వంత ఇష్టాన్ని చేయాలి, దేవుని చిత్తం ఇది అని కొన్ని విషయాల్లో అర్థమైనా కూడా ప్రక్కన పెట్టివేసి తన స్వంత ఇష్టాన్ని నెరవేర్చుకునేటటువంటి స్థితిలో మనిషి కొనసాగుతూ ఉంటాడు. దేవుని పేరు పెట్టుకున్నటువంటి, దేవుని ప్రేమించేయమని చెప్పినటువంటి వ్యక్తులలో కూడా ఈ పరిస్థితి మనం చూస్తాం. ప్రకటన గ్రంథంలో మరి భక్తుడు, శిష్యుడు యోహాను 7 సంఘాలకు వ్రాసినటువంటి ఆ పత్రికల్లో మనం గమనించేటటువంటి అంశాలు, ఎఫెసు సంఘానికి వ్రాస్తూ 2వ అధ్యాయం 2వ వచనములో నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును అన్నాడు. దేవుడు వ్రాయించినటువంటి నీ క్రియలు, దేవుడు మనం ఏం చేస్తూ ఉన్నాం, దేవా నేను నీ కోసం ఎంత కష్టపడుతూ ఉన్నాను, ఎస్ నేను చూస్తూ ఉన్నాను అంటున్నాడు. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనం, నీ సహనం కూడా దేవునికి తెలుసు, నీ సహనం కూడా దేవునికి తెలుసు. అలాగే 2వ అధ్యాయం 19వ వచనంలో మనం గమనించినప్పుడు తుయతైర సంఘంతో ప్రభు చెప్పే మాట, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుతాను. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. దేవుడు మన యొక్క ఫలాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు, మన క్రియలను దేవుడు చూస్తూ ఉన్నాడు, మనం ఏం చేస్తూ ఉన్నాం. అంతరంగంలో ఉండేటటువంటి ఉద్దేశాలను బట్టి మన బాహ్య సంబంధమైనటువంటి క్రియలు ఉంటాయి. జ్ఞాపకం పెట్టుకుందాం, హృదయం నిండి ఉండేదాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కదా. మన అంతరంగంలో ఉండే ఉద్దేశాన్ని బట్టి మన మాటలు, మన క్రియలు ఉంటాయి, మన చేతలు ఉంటాయి. ఇక్కడ తుయతైర సంఘంతో నువ్వు చాలా నా కొరకు కష్టపడుతూ ఉన్నావు, అయితే ఇవి దిద్దుకో అని ప్రభు హెచ్చరిక చేశాడు. 3వ అధ్యాయంలో సార్ది సంఘానికి దేవుడు చెప్తూ నీ క్రియలను నేను ఎరుగుదును. ఎటువంటి క్రియలు? నీవు జీవించుతున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే, జీవన్మృతుడు ఉన్నాడు అలా, అంతే. అంతేగాని దేవుని కొరకు చలనం ఏమీ లేదు, దేవుని కొరకు సాక్ష్యం ఏమీ లేదు, దేవుని కొరకు, దేవుని చిత్తం కొరకైనటువంటి పట్టుదల ఏదీ లేదు, దేవుని మహిమ పరిచయ స్థితి ఏదీ లేదు. కొన్ని మార్లు భక్తి అంతరంగంలోనూ ఉండాలి, అది బాహ్యమైన రీతిగాను వెల్లడి కావాలి. తుంచుకుందామా, మనం ప్రేమించినటువంటి దేవుని గురించి మనం జీవించకుండా, మాట్లాడకుండా ఉండగలమా? ఖచ్చితంగా మనము దేవుని కొరకు జీవిస్తాం, దేవుని ప్రేమించినప్పుడు ఆయన గురించి మాట్లాడతాం. ఇక్కడ సార్ది సంఘం యొక్క దుస్థితి, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు జీవించుతున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవి. ఎంత విచారకరమైనటువంటి స్థితి అండి. అలాగే 3వ అధ్యాయం 8వ వచనంలో తాను ఫిలదెల్ఫియా సంఘంతో మాట్లాడుతూ మెచ్చుకున్నాడు ఫిలదెల్ఫియా సంఘాన్ని. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. దేవుని మహాకృప
మనము 3 సంవత్సరములు పూర్తి చేసుకొని ప్రాతకాలము దైవధ్యానాలు 4వ సంవత్సరంలో అడుగు పెట్టడం, ఇది దేవుని మహాకృప. మన శక్తి కొంచెమే. అయితే దేవుడు మనలను బలపరిచాడు. మీరందరూ ఏకీవిస్తూ వచ్చారు. ఒక్కసారి వెనుదిరిగి ఎంత పట్టుదలతో లాక్డౌన్ రోజుల్లో దేవుని కొరకు మీరు మీ బైబిల్ తీసుకుని, ఆ దినాల్లో ఎన్నో భయాలు మనల్ని వెంటాడేటటువంటి దినాల్లో దేవునికి అతి సమీపంగా ఉన్నారో ఒకసారి వెనుదిరిగి జ్ఞాపకం చేసుకుని ప్రభు స్తుతి చెల్లించండి. మన శక్తి కొంచెమే, అయినా దేవుడు మనల్ని బలపరిచాడు. ఫిలదెల్ఫియా సంఘాన్ని మెచ్చుకున్నట్లుగా దేవుడు నిన్ను అప్రిషియేట్ చేస్తాడు ఎప్పుడు నీ క్రియలు ఆయన ఎదుట మంచిగా కనిపించినప్పుడు. అదే లవోదికయ సంఘాన్ని గురించి ప్రభు మాట్లాడుతూ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైను వెచ్చగానైను లేవు. అంటే నులివెచ్చగా ఉన్నటువంటి స్థితిలో ఇక్కడ లవోదికయ సంఘం ఉన్నది. అందువలన ప్రభు చాలా కోప్పడ్డాడు. నీకు బుద్ధి చెప్పుతూ ఉన్నాను అన్నాడు. ఆసక్తి కలిగి మారు మనస్సు పొందు, నేను తలుపు దగ్గర నిల్చుండి తడుతూ ఉన్నాను అని 19వ వచనంలో, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుతున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను, నాతో కూడా అతడును భోజనము చేయదు. యేసుక్రీస్తు ప్రభు సంఘ ద్వారాన్ని తడుతూ ఉన్నాడు. హీఈస్ నాకింగ్ ఎట్ ద చర్చ్ డోర్. కొందరు హృదయ ద్వారం అనుకుంటూ ఉంటారు, ఇది సంఘ ద్వారం కూడా. మారు మనసు పొందినటువంటి వ్యక్తుల యొక్క హృదయ ద్వారాన్ని తడుతూ ఉన్నాడు. మారు మనసు పొందినటువంటి సంఘాలను చర్చ్ డోర్ యేసుక్రీస్తు ప్రభువారు నాక్ చేస్తూ ఉన్నాడు. మన క్రియలను దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలం మనము దేవుని వాక్యం నుండి హెచ్చరిక చేయబడుతూ ఉన్నాం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ అంజూరపు చెట్టును చూచి అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చాడు. అయితే అంజూరపు చెట్టు యేసుక్రీస్తు ప్రభు ఆకలి తీర్చలేదు సరిగదా, ఆశాభంగం కలిగించింది. ప్రభు నీ జీవితాన్ని పరిశీలించినప్పుడు నిన్ను బట్టి సంతోషిస్తూ ఉన్నాడా? నీ ప్రార్థన విని ఆయన ఆనందిస్తూ ఉన్నాడా? నీ సాక్ష్యార్థమైనటువంటి జీవితాన్ని ఆయన చూచి, ఎస్ నా కుమారుడు నా చిత్తాన్ని చేస్తూ ఉన్నాడు అని ఆయన ఆనందిస్తూ ఉన్నాడా? దేవుని వాక్యాన్ని నీవు చక్కగా నీ వ్యక్తిగత జీవితంలో అన్వయం చేసుకుంటూ నీవు ఎప్పుడైతే ముందుకు సాగుతావో, నా మాటల్లో ఉన్న జీవం నా కుమారుడు నా కుమార్తె వారు పొందుతూ సమృద్ధి జీవంలోనికి సాగి వెళుతూ ఉన్నారు అని సంతోషిస్తూ ఉన్నాడా? ఒకసారి ఆలోచించుకోనండి. ఆ చెట్టు మీదికి శాపం వచ్చింది. అయితే ఎండిపోయినటువంటి అంజూరపు చెట్టు తరువాతి కాలంలో చిగురించింది. AD 70 క్రీస్తు 70లో ఆ శాపం యొక్క దాని నిండుదనం మనం చూస్తాం. అలాగే క్రీస్తు 1948 ప్రాంతాల్లో అంజూరపు చెట్టు మరలా చిగురించింది. బడింగ్ ఆఫ్ ద ఫిగ్ ట్రీ. మరలా ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది. యూదులు ప్రపంచం యొక్క అనేక దేశాల నుండి వారు తమ స్వదేశానికి చేరుకున్నారు. ఒక నేషన్, ఇజ్రాయెల్ అనేటటువంటి ఒక నేషన్ ఏర్పడింది. సో ఎవరైనా అంజూరపు చెట్టును దేవుడు శపించాడు కదా అని పర్యావరణానికి సంబంధించిన వారు, వృక్ష శాస్త్రజ్ఞులు ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు చెప్పవచ్చు, అది ఆధ్యాత్మికంగా నెరవేరింది. అంజూరపు చెట్టు చిగురిస్తుందని ప్రభు చెప్పారు. ప్రియమైనటువంటి వారులారా, చిగురించినటువంటి జనాంగం, దేశం ఇజ్రాయెల్.
ప్రపంచంలోనే దేవుడు ఏర్పరచుకున్నటువంటి దేశం. యేసు ప్రభువారు ఈ చెట్టును చూచి పండ్లు లేనందువలన మన క్రియలు ఎలా ఉన్నవో దేవుడు చూస్తూ ఉన్నాడు. మన క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడుకుంటే దేవుడు చాలా ఫీల్ అవుతాడు. సుమా, తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, గొప్ప రక్షక మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం మానవ హద్దుబాటులో జ్ఞాపకం చేసుకున్నటువంటి లేఖన భాగం, మా క్రియలను నీవు చూస్తూ ఉన్నావు, పండ్ల కొరకు నీవు వెదుగుతూ ఉన్నావు అనేటటువంటి సత్యం పదే పదే మా హృదయములను తాకనిమ్మని మీ రక్తప్రోక్షణ అధికారానికి, కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ, మమ్మలను, మా కుటుంబాలను, మా కలిగిన వారిని మీకు అప్పగించుకుంటూ, ఎవరు ప్రత్యేకంగా ఆరోగ్య విషయాల్లో సమస్యలు కలిగి ఉంటున్నారో వారి ఆరోగ్య విషయాల్లో మీరు బాధ్యత వహించి తోడయుండి మహిమను పొందుమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమెన్.